మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు గనుడైన నామం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? మీరు సిద్ధపరచబడుతూ అనేక మందిని సిద్ధపరుస్తున్నారా? ఈ సిద్ధపరచు అనే ఆత్మీయమైన సందేశాలు మీరు వింటూ మీరు సిద్ధపరచబడుతున్నారని మేము నమ్ముచున్నాం. అయితే ఇంకనూ మనలో సిద్ధపరచబడుతూ ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంత్యము వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి, మనం సిద్ధపడుతూనే ఉండాలి. ప్రతిరోజు మనము సిద్ధపడుతూనే ఉండాలి. ఉదయకాలమే లెగిసి దావీదు తన కంఠస్వరాన్ని సిద్ధపరచుకుని దేవునితో మాట్లాడాలని ఎలాగైతే సిద్ధపడుతూ ఉన్నాడో మనము అదే విధంగా సిద్ధపడాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ సిద్ధపాటు అనే ఈ క్రైస్తవ జీవిత అనుభవాల్లో కొన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటంటే కొన్ని కలవరాలు మనకు కూడా వస్తూ ఉంటాయి. నేటి ప్రజలు చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం విని ప్రార్థించుకుంటూ సిద్ధపడుతూ ఉన్నారు, వాక్యాలు వింటున్నారు. అయితే కొందరికి పరలోకం ఉందా, అసలు దేవుడు ఉన్నాడా అంటే కారణం ఏమిటంటే వారు సరైన వాక్యం వినక, లేకపోతే బైబిల్ గ్రంథం చదవక, సరైన ప్రార్థనా జీవితం లేక, వారిని బలపరిచేవారు సరైన వారు లేకో అర్థం కాదు. అయితే కొంతమందికి కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఈ కలవరాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఆ కలవరాల మధ్యన ఉంటే ఎందుకు కలవరం వస్తుందో ఒకసారి గమనించాలి. ఎందుకు ఈ రోజున కలవరాల మధ్యలో నడిపించబడుతున్నారంటే ఈ రోజులో చాలామంది మనుషులను చూస్తున్నారు, కొందరి సేవకులు చూస్తున్నారు, కొందరి మందిరానికి వెళుతున్న వారిని చూస్తున్నారు. వాళ్ళని చూసి కలవరపడి సరైన రీతిలో సిద్ధపడలేకపోతున్నారు. చూడండి, ఒక ఉన్నతమైన క్రైస్తవ జీవితం కలిగి మేము జీవిస్తున్నాం అన్నవారు కూడా లోకపు ఆచారములు కలిగి నడిపించబడటం వల్ల ఆ పెద్ద సేవకులు చేస్తున్నారు, మా సేవకులు ఈ విధంగా సిద్ధపడమంటున్నారు, అసలు ఏది సత్యము ఏది అసత్యము అని తెలియక సద్దిమద్దులు పడుతూ, కలవరం పడుతూ, ఇబ్బందులు పడుతూ సరైన మార్గంలోకి నడిపించబడలేకపోతున్నారు. అందుకనే ప్రతి దినము మొదటిగా మన వాక్యాన్ని చదవాలండి. మనము చదవకుండా ఉంటున్నందుకే సరైన సిద్ధపాటు మనకు ఉండట్లేదు. అందుకనే అపోస్తుడైన పౌలు 14 పత్రికలు రాసినట్లుగా మనకి తెలియచెప్పబడుతుంది. ఆయన రాసిన పత్రికల్లో ఒక ధైర్యము కలిగిన మాట చెప్తూ ఉన్నాడు. మీరు ఎలా సిద్ధపడాలి అనే మాట చెప్తున్నాడు ఆయన. అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరి వైపు చూడాలండి? మనం అందరముని ఈరోజు ఎవరి వైపు చూస్తున్నా? కొందరు అంటారు, మీరు ఎప్పుడైనా గమనించి చూస్తే మా పాస్టర్ గారు చెప్పారు, ఇదే సత్యం, ఇదే కరెక్ట్ అని అంటూ ఉన్నారు చాలామంది. పాస్టర్ గారు చెప్పింది కాదండి మొదటగా. అందుకనే నీకు ఒక గ్రంథాన్ని ప్రభు ఇచ్చారు, ఒక లేఖను నీకు ఇచ్చారు, దాన్ని చదవండి. మొదటగా దేవునిచ్చిన లేఖను, దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం నువ్వు చదివితే చెప్పుతున్నప్పుడు సేవకుడు దాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. అలాగూ ఉన్నదో లేదో అని పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటూ దీనిని గురించి మనం ప్రార్థన చేసుకుంటూ చదువుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు. ఈ రోజుని చాలామంది బోధలు ఎలాగున్నాయంటే అండి, వారు అక్కర కొలిది వాక్యం చెప్పేవాళ్ళు కనపడుతూ ఉన్నారు. బైబిల్ను సరైన రీతిలో బోధించగా ఒక్కరుగా బోధిస్తూ వారికి లాభకరమైన రీతిలో బోధించినట్లుగా కనపడుతుంది. అందుకని
మొదటగా యేసు వైపును చూచుదాం. మనకి పరలోకం ఇచ్చేది ఒక సేవకులు కాదండి. మనకి ఆశీర్వాదం ఇచ్చేది సేవకులు కాదు. ఎవరు మనకి ఆశీర్వాదం ఇవ్వగలరు, ఎవరు మనకి పరలోకానికి మనల్ని నడిపించగలరు అంటే ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసు ప్రభు వారిని బట్టే కదా మనము విమోచింపబడి ఉన్నాము. ఆయన రక్తము వల్లనే కదా మనం రక్షింపబడ్డాము. కొందరు అంటూ ఉంటారు, అతనండి నేను రక్షించానండి అన్నారు సేవకులు కొందరు. అతనికి నేనే బాప్తీసం ఇచ్చాను, నేనే రక్షించాను. బాప్తీసం అయితే ఇచ్చి ఉండొచ్చేమో, అయితే అతను ఒక పాత్రగా వాడబడ్డారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఎవరినంటే సేవకుని కాదు, మనం వెంబడించవలసింది దేవుణ్ణి. అందుకనే మన విశ్వాస పరుగులో, మన విశ్వాస జీవితంలో, మన సిద్ధపాటులో ఎలా ఉండాలని వాక్యం చెప్తుందంటే యేసు వైపు చూచుచు మాత్రమే అన్నాడు ఆయన. ఎవరిని చూడాలి? ఎప్పుడు యేసును చూడాలి. ఈ లోకంలో ఎందరూ యేసు వైపు చూచుచు ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తి బహుమానం పొందిన వాళ్ళు ఉన్నారు. అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, నేను గాలికి పోట్లాడినట్లుగా నేను పోట్లాడటం లేదు అని అంటూ ఉంటాడు. అపోస్తుడైన పౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను యేసుతో నడుస్తున్నాను అన్నాడు. ఎక్కడ ఆ మాట మనం చూసినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకున్నది అన్నాడు. ఈ రోజుని ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నా సరే మొదట ఆయన క్రీస్తుని పోలి నడుస్తున్నారో లేదో మనం చూసుకోవాలి. అందుకనే ప్రతిదానిని మనం ఆలోచిస్తూ నడిపించబడుతున్నప్పుడు యేసు వైపు చూచుచూ మాత్రమే నడవాలి. చూడండి, పరిశుద్ధ వాక్యములో యేసును ఒక ఆయన ఇట్లా అడుగుతూ ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఎందుకంటే యేసు ప్రభు వారు సముద్రములో నడుచుచూ ఉండగా పేతురు అడుగుతున్నాడు యేసుని. ఏమని అడుగుతున్నాడని మనం చూస్తే 14వ అధ్యాయం, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 29-30 వాక్యాలు మనం చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన గాని ఎవరిని చూచి? గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగెను. ఒక్కసారి ఆలోచించండి. ఇది జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజుని పేతురు అనగా యేసుప్రభు శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసుప్రభు వారు వారితో రాక వెనక తర్వాత వెళుతూ ఉన్నప్పుడు ఆయన సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నారు. సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూశారు. చూసి అంటారు, ప్రభా నేను కూడా నడుస్తాను అంటాడు. ఒకసారి దానికి ముందు వాక్యాలు చదువుకుందాం, అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడ్డారు. మొదట భూతమని చెప్పుకున్నారు, భయము చేత కేకలు వేస్తున్నారు. వెంటనే యేసు మాట్లాడుతున్నారు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, మీరు భయపడకండి అని వారితో చెప్పారు. పేతురు అంటాడు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఏమన్నారు వినండి. శిష్యుడైన పేతురు ఏమంటున్నాడంటే, నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి నీ వద్దకు వస్తాను అన్నారు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏమిటో చూడండి. అక్కడ ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగెను అని రాయబడింది. ఒకసారి వినండి నా ప్రియ దైవ జనాంగమా.
మనం గమనిస్తే ఇక్కడ పేతురు ఏమంటాడు? అయ్యా, నీ వద్దకు నేను వస్తాను అన్నాడు. నీవు యేసును చూసి అని రాయబడింది అక్కడ. యేసును చూసి నీవే అయితే నేను కూడా నీ వద్దకు వస్తాను అన్నప్పుడు, అయితే రా అన్నాడు ఆయన. యేసు దగ్గరికి వెళుతున్నప్పుడు ఎవరిని చూడాలి? మనము యేసును చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఇతను యేసును చూస్తూ సాగిపోకుండా పేతురు గారు ఎవరిని చూస్తున్నారంటే గాలిని చూస్తున్నారు. ఈ రోజుల్లో లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. అసలు మనం ఎవరిని నమ్మాము, ఎవరిని అడిగాము నిన్ను వెంబడిస్తామని, మనం ఎవరిని వెంబడించడానికి వచ్చామో మర్చిపోయాం. మనం ఎవరిని వెంబడించడానికి మనం సిద్ధపడ్డాం? ఎవరుండు స్థలములో మనం ఉండటానికి మనం సిద్ధపడ్డాం. ప్రభుతో ఉండటానికి కదా. ప్రభు కూడా అన్నారు, ఏమన్నారు? నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా అని అన్నారు. మనం సిద్ధపడాలి. మరి ఆయనుండు స్థలంలో మనం ఉండాలంటే మనం యేసు వైపు చూస్తూ సిద్ధపడాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? గాలిని చూస్తున్నాం. అంటే లోకములో గాలి మార్పులు ఎట్లా ఉంటాయో ఈరోజు క్రైస్తవ జీవితాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త సంగతులు, కొత్త కొత్త విధానాలు కనపడుతున్నాయి. వస్త్రధారణ అయితేనో, బోధ విషయంలో అయితేనో, ధనం విషయంలో అయితేనో వివిధమైన రీతులు కడుతూ ఉన్నారు. అయితే వారిని నేను విమర్శించాలని నా ఉద్దేశం అసలు కానే కాదు. ఈ రోజుని ఎటు పోవాలో, ఏ విధంగా పోవాలో, దేనిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నాకు అగపడి ఆమె కొన్ని డౌట్లు అడుగుతూ ఉంది. ఈరోజు సేవకుల పరిస్థితి మాట్లాడుతూ ఉంది. అప్పుడు నేను చెప్పాను, తల్లి, సేవకులను కాదు మనం చూడవలసింది తల్లి, దేవుని వైపు చూసి నడుస్తూ ఉండాలి. అందుకనే బైబిల్ ఖచ్చితంగా చదవండి తల్లి అని వారితో నేను చెప్పాను. ఎందుకంటే గాలి ఎటు వేస్తే అటు తిరిగిపోతున్న ప్రజల్లాగా నేటి క్రైస్తవ జీవితం కనపడుతూ ఉంది. మీరు కూడా అటు ఇటు తిరుగుతున్నారేమో. అటు ఇటు తిరిగేది క్రైస్తవుడి తత్వం కానే కాదు, అది దుష్టుడి తత్వం. వాడు ఎక్కడి నుండి వచ్చావు అని యెహోవా అడిగితే నేను అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అంటాడు. క్రైస్తవుడు అటు ఇటు చూడవలసిన పని లేదు, అటు ఇటు తిరగవలసిన పని లేదు. ఏమి చేయాలి? యేసు వైపు మాత్రమే చూడాలి. యేసు నమ్మదగిన వాడండి. అందుకనే పరిశుద్ధ వాక్యాల్లో మనం గమనించి చూస్తే ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రికల్లో ఆయన కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎవరి వైపు మనం చూడాలి అని. అయితే ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు ఎంత గొప్ప విజయాన్ని ఇస్తాడో తెలుసా అండి? ఒకసారి మనం గమనించి చూద్దాం. దావీదు భక్తుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన మాట్లాడుతున్న మాటను మనం గమనించి చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయాను, అంటే కలవర పండకపోవెను, బలహీనము కాకపోయాను. కారణం వారు యేసు వైపే చూశారు. మరి ఇక్కడ పేతురు గారు ఎవరి వైపు చూశారు? గాలి వైపు చూశారు. నువ్వు నడిచేది తల్లి, సహోదరుడా, యేసు వైపు చూస్తూ నడిపించబడుతున్నావు. ఈ యేసు వైపు చూస్తూ నడిపించబడుతున్న నీకు ఏమి కలుగుతుందంటే, ఇక్కడ చెప్పబడింది కదా కీర్తన గ్రంథంలో, వారి ముఖములు ఏమైనవంట? ఆయన తట్టు చూడగా వారి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయేను, బలహీనము కాకపోయేను. మనం యేసు వైపు చూస్తూ నడిపించబడదామండి. మనుషుల వైపు చూడొద్దు దయచేసి. మనుషులు తలంపుల వైపు చూడొద్దు. అందరూ ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి మన ముఖములు బలహీనమైపోతాయి. కారణం ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు,
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ఎవరైనా మన మీద సనుక్కుని విసుక్కుని అబ్బో నమ్ముకుందరా బాబు ఈమె అని అంటూ ఉండొచ్చు. ఒక్కొక్కరు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఆ టైంలో మనము కలవరపడకూడదు, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇక చాలా స్పష్టంగా చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, ఎలాగా అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అన్నారు. కారణం, ఎవరు మిమ్మల్ని ఏమన్నా సరే మీరు యేసు వైపు చూస్తూ నడిపించబడండి. ఎవరో ఏదో అన్నారని, అలాగన్నారని, ఇలాగన్నారని మందిరానికి మానేయద్దండి, ప్రార్థన మానేయద్దు, నీ భక్తిని విడిచిపెట్టద్దు, నీ భక్తిని కొనసాగించు యేసు వైపు చూస్తూ. అక్కడ ఒక మాట అన్నాడు కదా, ఓపికతో అన్నాడు. ఎబ్రీల్కి రాసిన పత్రికలో ఓపికతో అన్నాడు. మరి ఓపిక తెచ్చుకోవాలి కదా. ఓపిక తెచ్చుకుని ఏం చెయ్యాలి? ఇక్కడ మత్తయి సువార్తలో అదే అందుకనే రాయబడి ఉంది 12వ వాక్యంలో, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందండి. ఇలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను కూడా హింసించి వారు హింస పొందారు. కలవరపడద్దు, హింస పొందినప్పుడు కలవరపడద్దు, సంతోషంతో ఉండండి, ఆనందంతో ఉండండి. ఎందుకు అని మనం చూస్తే, మన విశ్వాసుల గురించి మన పితరులు ప్రవక్తలు అనేక మంది విశ్వాసులు వారు పడిన కష్టం మనం చూస్తే ఎబ్రీలకు రాసిన పత్రికలో కనపడుతూ ఉంటుంది. ఈ మాట చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం, విశ్వాసమనేది నిరీక్షింపబడి వాని యొక్క నిజస్వరూపం, అది అదృశ్యమైనవి రుజువై ఉన్నవి. అంటే నీ జీవితమును రుజువు చేయాలి. కొన్ని విషయాలు మనం విశ్వసించాలండి. అందుకని విశ్వాసమునకు కర్తయు అని ఉన్నాడు. విశ్వాసానికి కర్త ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. మన ఎదుట విశ్వాసాన్ని ఉంచి వెళ్ళారు. ఆయన ఏమిటండి విశ్వాసాన్ని ఉంచి వెళ్ళారు అనేది మీరు ఆలోచిస్తే, యేసుప్రభు వారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు లెగిస్తానని చెప్పారు. ప్రథమ ఫలముగా లెగిసి ఉన్నారు. దానిని బట్టే మనకి ఈ నిరీక్షణ అని పేతురు రాసిన పత్రికలో కనపడుతుంది. అందుకని మనకి విశ్వాసము కలిగిన వారిగా ఉన్నాము. విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు మాత్రమే మనం చూద్దాం. ఈ విశ్వాసానికి కర్త అయిన సాగించుచున్న వారి వైపు మనం చూస్తూ ఎట్లా సాగాలని రాయబడిందంటే 27వ వాక్యంలో కనపడుతుంది. 11:27లో మనకి ఈ మాట మనకి కనపడుతుంది. విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాడిని చూచినట్లు స్థిర బుద్ధి కలిగిన వాడై భయపడక ఐగుప్తిని విడిచిపోయెను. ఇది ఎవరండి? ఈ ఐగుప్తిని విడిచిపెట్టిపోయిన వారు ఎవరు అంటే మనకి మోషే మనకి కనపడుతూ ఉంటారు. అందుకనే ఏమంటాడంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఈరోజు కలవరపడద్దు. ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో నిందలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కలవరపడద్దు తల్లి. నా ప్రియమైన దైవ జనాంగమా, నీవు కలవరపడకుండగా. అందుకని దీంట్లో మరొక వాక్యాన్ని నేను చూపించి ముగిస్తాను. 11వ వాక్యం, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినది ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించిన దాని అయినను గర్భము ధరించుటకు శక్తిమంతురాలు అయిపోయింది. నిజమే కదండి? ఒకసారి ఆలోచించండి. మనుషులు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్ళండి, ఏమంటారు? ఏమండి పిల్లలు లేరండి, నాకు పిల్లలు కాదు. వెళ్ళమ్మా చెప్పావు, గర్భం ఉడికిపోయింది అప్పటికే, నీకు పిల్లలు పుట్టరు అని చెప్తారు. ఎక్కడికి లోకంలోకి ఎక్కడికి తిరగండి, పిల్లలు పుట్టరు అని. అందుకనే
ఆమె ఎంత అద్భుతకరంగా విశ్వాసమును బట్టి సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఎంచు. నేను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు తల్లి. ఆయన ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు పోలేరు. కాబట్టి మనం యేసు వైపు చూద్దాం, ఓపికతో పరిగెడదాం, ఆ విధంగా సిద్ధపడదాం. లోకంలో ఎవరి వైపు చూడవద్దు, క్రీస్తు వైపు చూడు. క్రీస్తు వైపు చూస్తూ మీరు సిద్ధపడండి. అల్ప విశ్వాసులు కాకండి, విశ్వాసమును ధైర్యమును తెచ్చుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఈ సిద్ధపరచబడు అనే ఆత్మీయమైన సందేశాలు వింటున్న మీకు ఒకవేళ డౌట్స్ కానీ ఏదైనా ప్రశ్న మీకు ఎదురవుతున్నప్పుడు కానీ మాకు కామెంట్ ద్వారా కానీ లేకపోతే మా వాట్సాప్ నెంబర్ మీకు కనపడుతూ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద వేస్తారు, దానిలో మీరు మాకు పంపండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి. నా ప్రియ సహోదరి, కలవరపడద్దు. ఈ సిద్ధపరచు ఈ ఆత్మీయమైన సందేశాలు మీరు వింటూ బలపరచబడుతూ అనేక మందికి షేర్ చేయండి, తెలియచెప్పండి. ఇంకా అనేకమైన సందేశాలు మీకు తెలియచెప్పుటకు మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ విధంగా ప్రతి బుధవారం కలుసుకుని ప్రభునామాన్ని మహిమపరుస్తూ మిమ్మల్ని సిద్ధపరచడానికి మేము సిద్ధపడుతూ మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రతి బుధవారం ఎదుటికి వస్తాం. మీరు బహు సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.